హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు చేతక్లో ఇప్పటిదాకా ఓన్లీ ప్రెజెంట్ 3 మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చేతక్ 3501, 3502, ఇంకోటి వచ్చేసి 2903. మీ అందరికీ తెలుసు రీసెంట్గానే చేతక్ వచ్చేసి 35 సిరీస్ అనౌన్స్ చేసిన తర్వాత 3501, 3502కి సంబంధించి వాటి డీటెయిల్స్ చెప్పింది, ప్రైజెస్ అనౌన్స్ చేసింది, అలాగే సేల్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆ 35 సిరీస్ కూడా బాగా క్లిక్ అయింది. ఎంతలా క్లిక్ అయిందంటే సేల్స్ రిపోర్ట్లో కూడా ఫస్ట్ వచ్చేంత క్లిక్ అయింది అనమాట. బట్ చాలామంది ఇంకో మోడల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే చేతక్ 3503 లాంచ్ ఈవెంట్లో చేతక్ 3503 కూడా వస్తుందని చెప్పారు, కానీ దాని ప్రైస్ అయితే ఏం చెప్పలేదన్నమాట. కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పారు, కానీ మేమేమి పెద్ద హైలైట్ చేయలేదు. బట్ రీసెంట్గానే చేతక్ అఫీషియల్ వెబ్సైట్లో చేతక్ 3503కి సంబంధించి బుకింగ్ స్లాట్ అయితే ఓపెన్ అయిందనమాట, బుకింగ్ విండో. సో ఎవరైనా సరే చేతక్ 3503 కొనాలని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదైతే గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైనా సరే కొనాలనుకుంటే ఒకసారి బుక్ చేసుకొని నియర్ బై షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. బుకింగ్ అమౌంట్ కూడా 2000 లేదా 2500 రూపీస్ ఏమో ఉంది, అది కూడా చెక్ చేయండి. ఎందుకు చాలామంది చేతక్ 3503 కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి బడ్జెట్లో ఒక 120-125 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట చేతక్ 3503 అనేది. సో వీళ్ళు ఇచ్చే బడ్జెట్లో వేరే కంపెనీస్ కానీ జస్ట్ లైక్ టీవీఎస్ ఐక్యూబ్ కానీ రిస్టా కానీ 120-125 కిలోమీటర్స్ రావు. బట్ ఏమంటే చేతక్ అయితే ఆఫర్ చేయబోతుంది కాబట్టి చాలామంది చేతక్ 3503 కోసం అయితే వెయిట్ చేశారనమాట. సో ఈరోజు వీడియో కూడా చేతక్ 3503కి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్ అని చెప్తాను, అండ్ కాంపిటీషన్ పరంగా ఏది వస్తుందో చెప్తాను. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి చేతక్ 3503లో, అవి కూడా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ప్రైజెస్ విషయానికి వస్తే చేతక్ 3501 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ 1,34,500 రూపీస్ అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి 3502కి వచ్చేసి 1,22,500 ఉంది. అండ్ నెక్స్ట్ చేతక్ 3503 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, దగ్గర ఒక 1,10,000 పెట్టొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేశాను కదా, అంతే పెట్టారనమాట. 1,09,500 అంటే 1,09,500 రూపీస్ అయితే పెట్టారనమాట చేతక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 3503కి సంబంధించి. అదే చేతక్ 3503 ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 1,20,000 నుంచి 1,22,000 దాకా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీ డీలర్ని బట్టి మీ లొకేషన్ బట్టి కూడా ప్రైజెస్ మారుతాయి, కూడా గమనించండి. ప్రైజెస్ డిఫరెన్స్ విషయానికి వస్తే చేతక్ 3501కి చేతక్ 3503కి దగ్గర 25,000 డిఫరెన్స్ అయితే ఉంది. అదేవిధంగా చేతక్ 3502కి చేతక్ 3503కి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 13,000 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు ఏ ప్రైస్ బ్రాకెట్లో కావాలనుకుంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే చేతక్లో వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అదే ఇంకా తక్కువలో కావాలనుకుంటే కూడా 98,500 రూపీస్ సంథింగ్ అయితే ఉంది చేతక్ 2903. బట్ మోస్ట్లీ దాన్ని అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే ఇంకా అది అవుట్డేట్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకొక 10,000-12,000 ఎక్స్ట్రా వేసుకుంటే మీకు దగ్గర ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి, నా సజెషన్ అదైతే. మీకు ఎక్స్ట్రాగా స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే చేతక్ 3503కి టెక్ ప్యాక్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 3,000 లేదా 15,000 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. బ్యాటరీ వచ్చేసి 3.5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ట్రూ రేంజ్ విషయానికి వస్తే దగ్గర 120 నుంచి 125 కిలోమీటర్స్ల మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను మన ఛానల్లో ఆల్రెడీ చేతక్ 3501 ట్రూ రేంజ్ టెస్ట్ అయితే చేశారు, నాకు 125 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంచుమించు సేమ్ బ్యాటరీనే కాబట్టి ఖచ్చితంగా సేమ్ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 1,10,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ బడ్జెట్ బ్రాకెట్లో సో 125 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెజెంట్ అయితే ఏది లేదు. ఓలా S1X సిరీస్ ఉంది, కానీ అది మీ రిస్క్ అనమాట. ఓలా తీసుకోవాలి రిస్క్ బట్టి డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 650 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 80% 3 hours 25 minutesలో ఎక్కుతుంది. సో జస్ట్ లైక్ మనకు ఏథర్ లాగా కానీ ఓలా లాగా కానీ 350 వాట్ ఛార్జర్ ఇవ్వకుండా వీళ్ళు 650 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక గుడ్ థింగ్. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 63 km/h వెళ్తుంది, ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే PMSM మోటార్ వాడుతున్నారు, వీల్కి అయితే అటాచ్ చేసి ఉంటుంది దీన్ని సైడ్ బయటికి. అండ్ పీక్ పవర్ వచ్చేసి 4 kW లేదా 4.2 kW ఉంటుంది, అది కూడా గమనించండి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ ల్యాగ్ కూడా ఉండదు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే చేతక్ 3501, 3502లో వచ్చేసి రెక్టాంగులర్ డిస్ప్లే ఉంటుంది. 3501లో టచ్ డిస్ప్లే, దీంట్లో వచ్చేసి టచ్ డిస్ప్లే రాదు 3502లో. బట్ ఏమంటే చేతక్ 3503లో సర్కులర్ డిస్ప్లే అనమాట, కలర్ సర్కులర్ డిస్ప్లే వస్తుంది. లైటింగ్ రాత్రిపూట కానీ కొంచెం లైటింగ్ తక్కువప్పుడు ఓకే, కానీ డే టైంలో చూడాలనుకుంటే మాత్రం ఆ డిస్ప్లేలో మనకి డేటా అనేది సరిగ్గా కనపడదు, ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బూట్ స్పేస్ పరంగా చూసుకున్నప్పుడు 35 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది, సేమ్ టాప్ ఎండ్కి ఏదైతే వస్తుందో అదే బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా గ్లవ్ బాక్స్ వస్తుంది, కీ ఆప్షన్ అనమాట. మనకు ఫాప్ కీ అంటూ అలాగే ఏం రాదనమాట, కీతోటే ఓపెన్ చేయాలి. సీట్ క్వాలిటీ కూడా పోల్చుకుంటే 3501, 3502లో సీట్ క్వాలిటీ కానీ సీట్ కవరింగ్ కానీ చాలా బాగుంటుంది. 3503లో కొంచెం నార్మల్ సీట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారనమాట. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా,
ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది. బట్ ఏమంటే చేతక్ 3503లో డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో కాస్ట్ కటింగ్లో భాగంగా మనకి సేమ్ డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. డిజైన్ విషయానికి వస్తే మాత్రం సేమ్ డిజైన్ ఉంటుంది, బిల్ట్ క్వాలిటీ కూడా మెటల్ బాడీనే వస్తుంది. సో తక్కువ ప్రైస్ కదా అనేసి వీళ్ళు ప్లాస్టిక్ ఫైబర్ బాడీ అయితే ఏమి ఇక్కడ ఇస్తలేరు. మనకి 3501, 3502లో ఎటువంటి మెటల్ బాడీ అయితే వస్తుందో సేమ్ మెటల్ బాడీ వస్తుంది, సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ చేతక్ 3503కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. సో నాకు ఇందులో మేజర్గా నాకు ఫ్యూ డ్రాబ్యాక్స్ అనిపించింది అంటే టాప్ స్పీడ్ వచ్చేసి 63 km/h వెళ్తుంది. సిటీలో అయితే చాలా సఫిషియెంట్ ఏం కాదు, కానీ సమ్టైమ్స్ ఒకసారి హైవేలో వెళ్తున్నప్పుడు కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఏమంటే 2903కి కూడా టాప్ స్పీడ్ అనేది 63 km/h ఇచ్చారు. బట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో 70 km, 75 km దాకా టచ్ అయింది కాబట్టి సో మోస్ట్లీ ఈ మోడల్ కూడా అట్లీస్ట్ 65 to 70 km/h వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్యూచర్లో చేతక్ 3503 దొరికిందని ఖచ్చితంగా ఒకసారి టాప్ స్పీడ్ కూడా చెక్ చేసి మన ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇంకొక డ్రాబ్యాక్ వచ్చేసి సర్కులర్ డిస్ప్లే ఇచ్చారు కదా, అది మనకి మిట్ట మధ్యాహ్నం పూట అయితే చాలా దారుణంగా ఉంటుంది అనమాట, విజిబిలిటీ చాలా ఏం కనబడదు అసలు. సో అదొక డ్రాబ్యాక్ అనిపించింది. సో సర్కులర్ డిస్ప్లే బదులు రెక్టాంగిల్ ఇచ్చింటే బెటర్ అయితే నాకు అనిపించింది. కాంపిటీషన్ పరంగా చూసుకుంటే మేజర్గా దీంట్లో కాంపిటీషన్ వచ్చేసి ఓలాలో Gen 3 S1X సిరీస్ ఉంది కదా, అది కూడా కాంపిటీషన్ వస్తుంది 4 kW లేదా 3 kW మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూబ్లో చూసుకుంటే 3.4 kW ఉంది కాంపిటీషన్, అదేవిధంగా 2.2 kW ఉంది. బట్ ఏమంటే రేంజ్ అయితే తక్కువ వస్తుంది. బట్ దాంట్లో 950 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటూ మనం కావాల్సిన రేంజ్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట, అదొక అడ్వాంటేజ్ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి రిస్టా ఎస్ ఉంది కదా, అది కూడా కొంచెం దగ్గర సేమ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా కాంపిటీషన్ అయితే వస్తుంది. బట్ ఈ అన్నింటిలో పోల్చుకుంటే సో చేతక్ 3503కి ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది అనమాట, 125 km దాకా వచ్చే రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. సో చూద్దాం ఫ్యూచర్లో మనకి వెహికల్ వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ డీటెయిల్ వాకరౌండ్ చేసి రైడ్ రివ్యూ కూడా చేస్తాను, పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందనేసి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీలో ఎంతమంది చేతక్ 3503 కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.